నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని సామెతలు 28వ అధ్యాయంలో 20వ వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితం అన్నది నమ్మకము యథార్థముతో జీవించవలసిన జీవితం. దేవుని ఎడల నమ్మకంగా జీవించడం ఒక ప్రక్క, మరో ప్రక్క మనం చేస్తున్న పనుల్లో కావచ్చు, మనం చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు, మన యొక్క కుటుంబంలో కావచ్చు నమ్మకంగా జీవించాలి. ఈరోజు అనేక క్రైస్తవులు దేవునికి చెడ్డ పేరు తీసుకురావడానికి గల కారణం వారు చేస్తున్న పనుల్లో నమ్మకంగా లేకుండా పోవడం. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అది ఏ పనుల్లో కావచ్చు, మనం నమ్మకంగా యథార్థంగా జీవించాలన్నదే దేవుని యొక్క కోరిక. ఇలా నమ్మకంగా జీవించే వారికి దేవుడు మెండైన దీవెనలను అనుగ్రహించడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు యొక్క చరిత్రను మీరు గమనించినట్లయితే, యోసేపు పోతీఫర్ యొక్క ఇంటిలో పనివాడుగా ఉన్నప్పుడు నమ్మకంగా యథార్థంగా జీవించాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. తద్వారా పోతీఫరే తన ఇంటికి విచారణకర్తగా యోసేపును హెచ్చించడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి యథార్థంగా నమ్మకంగా జీవించిన ఈ యోసేపు యొక్క జీవితంలో కొన్ని శోధనలు కూడా ఎదురయ్యాయి. మనందరికీ తెలుసు, పోతీఫర్ భార్యే యోసేపును వంచడం, తనను ఎలాగైనా సైనించాలని చెప్పి పలు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో కూడా యోసేపు యొక్క జీవితాన్ని మీరు గమనించినట్లయితే, ఒక ప్రక్క తన యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు, మరో ప్రక్క తన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు కొన్ని శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ శోధనలకు కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. చెరసాలు వంటి కార్యాలు యోసేపుకి ఎదురయ్యాయి. కానీ ఆ చెరసాలు యోసేపు యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని అడ్డుకున్నాయా? లేదే. ఆ యొక్క యథార్థతను, నమ్మకత్వాన్ని చూసిన నా దేవుడు చెరసాల్లో ఉన్న యోసేపును సింహాసనానికి తీసుకెళ్లాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మోషేను గూర్చి బైబిల్లో మనకందరికీ తెలుసు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇంటి అంతటిలో మోషే లాంటి నమ్మకస్తుడు ఎవరు లేరు. అంతగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంటే కారణం ఏంటి? మోషే సమస్త కార్యాలు దేవునికి నమ్మకస్తుడుగా జీవించాడు. తను అప్పగించబడిన దేవుని యొక్క పరిచర్యలో నమ్మకంగా జీవించాడు. ఈ లోకపరమైన జీవితంలో నమ్మకంగా జీవించాడు. అందుకే దేవుడు ఒక సర్వసాధారణమైన గొర్రెల కాపరిగా ఉంటున్న ఈ మోషే యొక్క జీవితాన్ని ఒక లీడర్గా, ఆశీర్వాదకరంగా, మహిమగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించే ఒక నాయకుడిగా దీవించి హెచ్చింపజేశాడు. నమ్మకంగా యథార్థంగా జీవించేటప్పుడు తప్పకుండా నీ జీవితం కూడా హెచ్చింపబడుతుంది. కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని పరిశోధనలు ఎదురవుతాయి. వీటిల్లో కట్వాన్ని కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు నమ్మకంగా జీవించు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ భర్తకు నమ్మకం కలిగి ఉండు, నీ భార్యకు నమ్మకంగా జీవించు. తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పరిచర్యను ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని ఉన్నతంగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు.